అందరికీ నమస్కారం అండి. శ్రీఫలము అంటారు. మీలో ఎంతమందికి నాకు తెలుసో నాకు తెలియదు. పువ్వు లేకుండా వచ్చేది శ్రీఫలము అంటారు. ఆ కాయని అది మారేడుకాయ. మారేడు చెట్టు ఉంటుంది కదండి. మారేడు చెట్టుకి ఎలక పండులాగా ఇంతంత పళ్ళు వస్తాయి కదా. ఆ కాయ ముదిరిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, ఇదివరకు ఏం చేసేవారంటే ఇంతంత ఎలగపళ్ళు ఉండేయండి మాకు శివాలయంలో. ఎంతంత కాయలు ఉండేవి, ఎలక్కాయలు, అలాగే మారేడుకాయలు కూడా ఉండేది. పక్క పక్కనే పెద్ద పెద్ద చెట్లు, రెడ్డి చెట్లు. ఈ మారేడు కాయలోని గుజ్జంతా తీసేసి చక్కగా అది ఎండలో పెట్టేసి ఆరిపోయిన తర్వాత ఈబూ తీసేసి చిల్లు పెట్టి ఒక తాడు కట్టి శివాలయానికి అక్కడక్కడక్కడక్కడే ఎలాడేసేవారు. దాంట్లో తీసుకుని బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది, మెడిసిన్ వాల్యూ ఉంటుంది అనేసి చెప్పేది మా అమ్మమ్మ. అందులో తీసుకుని పెట్టుకోండి అని అనేది. అలాగా శ్రీఫలం అంటది. ఆ శ్రీఫలాన్నే మనం పండు అయిపోయిన తర్వాత దాంట్లో గుజ్జు ఉంటుంది కదండి. గుజ్జు ఆరోగ్యానికి చాలా మంచిదంట. కొన్ని వాటికి బాగా పనిచేస్తుందంట. ఎవరైనా తినొచ్చండి. జ్యూస్ చేసుకుని తాగుతున్నారు ఇప్పుడు కదండి. అలాగే శివాలయంలో మనకు పూజకి పనికొస్తుంది. మేము త్రిదళం ఒకటి, అలాగే మహాబెల్లము అని ఒకటి వేసాం. మహాబెల్లము మొన్న కొత్తగా వేసాను. త్రిదళం అంటే బయట ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఆకులు ఉంటాయి. కాయ ఇంకా కాయలేదు కానండి. చెట్టు కరెంటు తీగ కట్టు వచ్చేస్తుందని పైన కట్ చేయవలసి వస్తుంది. లేకపోతే కరెంటు పట్టుకుంటే గమ్మును కోసుకునేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కదా అని అలా కట్ చేస్తూ ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మారేడు చెట్టు గురించి ఎందుకు చెప్పానంటే అండి, అది చెట్టు లక్ష్మీప్రదమైన చెట్టు. మేము రోజును నీళ్లు చల్లి ముగ్గేసి బొట్టు పెట్టి పెడతాం. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, మాఘమాసం, మార్గశిర మాసం, కార్తీక మాసం తప్పనిసరిగా దీపం పెడతాం. నేను మారేడు చెట్టు దగ్గర ఆకులు కోసి లక్ష్మీదేవికి, శివుడికి పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగా మన గుమ్మం ముందు అటువంటి చెట్టు వేసుకుంటే అండి, దాని యొక్క గాలి, దాని యొక్క సిరి ఆ ఇంటికి మంచి జరుగుతుందని పెద్దల నుంచి వచ్చింది, శాస్త్రం నుంచి కూడా వచ్చింది. నలుగురికి ఉపయోగపడే పని ఏంటంటే, మారేడు దళం కోసి శివుడికి పెడతా ఉంటారు పట్టుకెళ్ళి. చెట్టు మంది కోసుకెళ్ళేవాళ్ళు 10 మంది కోసుకెళ్తారు. అందులో ఇంతన్నా ఆ వాసన మనకు అంటుతుంది. అలాంటి మంచి చెట్టు నాటుకుంటే గుమ్మం దగ్గర 10 మందికి ఉపయోగపడేది నాటితే మంచిదే కదండి. ఇప్పుడు కార్తీక మాసం చాలామంది వచ్చి దీపాలు పెడతా ఉంటారు మా చెట్టు దగ్గర బయట. అక్కడ కూర్చుని ఉంటారు. వాళ్ళు అంటారు, అమ్మ మారేడు చెట్టు వేసారు చక్కగాను అంటారు. వేప చెట్టు పక్కన పెడదామని రావి చెట్టు ఒకటి దాంట్లో నుంచి వచ్చింది. ఉసిరి చెట్టు ఒకటి వేద్దామని వేసానండి. కాయలతో ఉన్నప్పుడు కరెంటు తీగలు కడ్డొచ్చి కుతుకులో కొట్టేసారు. అంటే నలుగురికి ఉపయోగపడే మాట, నలుగురికి ఉపయోగపడే చెట్టు 4 రకాలు కలిసి వచ్చే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను.